ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాలు ఊబిలో నుంచి అప్పులు ఊబిలో నుంచి ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను. మరి వస్తున్నటువంటి సమావేశాల్లో బడ్జెట్ తాలూకా సమావేశాలు కాబట్టి చాలా స్కీమ్స్ ద్వారా నిధులు ఇందులో కేటాయించబడతాయి కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్గా తీసుకొని అన్ని శాఖల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ప్రాంతానికి నిధులు తీసుకొని వచ్చే విధంగా కొన్ని సూచనలు సలహాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవ్వడం జరిగింది. ఆయన తాలూకా ఆలోచన, ఆయన తాలూకా ఉద్దేశం, ఆయన తాలూకా పట్టుదల అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. ఒకసారి నష్టపోయాం విభజన చేసిన తర్వాత, కానీ ఆ నష్టాన్ని సమకూర్చుకొని ముందుకు నడవడానికి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అద్భుతమైనటువంటి పునాదులు మన రాష్ట్రంలో వేయడం జరిగింది. కానీ 2019లో ఎప్పుడైతే అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారో ఆ 19వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయాం. చాలా ప్రాజెక్టులు ఏవైతే గత 5 సంవత్సరాలు కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టిలో కొన్ని తీసుకొని రావడం జరిగింది. కేంద్ర బడ్జెట్కి సంబంధించి రాష్ట్రానికి ఏ సమస్యలు ఏ డిపార్ట్మెంట్స్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. బడ్జెట్ రూపంలో ఏవేవైతే మన రాష్ట్రానికి రోడ్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి, ఏవేవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేశారు. రేపు బడ్జెట్లోనే మీరు చూస్తారు అది ఏ రకంగా ఉంటుంది.